అక్కడ సకల శుభాలు జరుగుతాయని వచ్చి వెంకట ప్రభు యొక్క దివ్యత్వాన్ని శ్వేతాయాం రఘునందనః రమయావరమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి వద్ద స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సుదర్శన హోమం నిర్వహించి ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వర్తించారు అర్చక స్వామి. ఎకర్స్లో ఈ కన్వెన్షన్ హాల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో 2000 నుంచి 3000 వరకు కూడా 3000 మంది వరకు కూడా వివాహాలు వివిధ రకాల ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ 2.5 ఎకర్స్లో 1.5 ఎకర్లో హాలు, దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది. ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు, డైనింగే కాకుండా లాన్ స్పేసు, చాలా ల్యాండ్స్కేపింగు, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.